జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు నేను ఎగ్గు ఉల్లిగడ్డ పులుసు కూర వండే విధానం చూపిస్తున్నాను. ఏం లేదు, ఫస్ట్ ఇది ఉల్లిగడ్డలు కావాలి, దీనికి ఎల్లిపాయలు, ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. మెంతి కూర, కొత్తిమీర, పులుసు కావాలి, చింతపులుసు, ఉప్పు, కారము, మెంతులు, జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, కరివేపాకు, బెల్లము, ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత నేను స్టవ్ వెలిగిస్తున్నాను. వెలిగించి తర్వాత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ నేను కొబ్బరి వాడుతున్నాను, ఏదన్నా వాడచ్చు ఆయిల్. ఇదండి కొబ్బరి వేసాను. కొబ్బరిది వాడతాను నేను కదా, కొబ్బరి నూనె. ఆయిల్ వేడెక్కిందండి. వేడిగానే ఉల్లిగడ్డలు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి కూర వండాలి. పెద్ద ముక్కలే కోసుకోవాలి, ఎందుకంటే తర్వాత దీన్ని గ్రైండ్ చేయాలి. నేను మళ్ళీ చెప్తాను. ఉల్లిగడ్డ ఎగ్ పులుసు కూర. ఉల్లిగడ్డ కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు నేను స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నాం. అదేవిధంగా ఒక స్పూను మెంతులు వేస్తున్నాం. అదేవిధంగా ఎల్లిపాయలు కూడా వేస్తున్నాం. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే తొందరగా మగ్గుతాడని. ఫ్రై చేసినవి ఇది ఎల్లిపాయలు మళ్ళీ జీలకర్ర మెంతులు వేసి ఫ్రై చేశాను కదా, దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేస్తే ఇప్పుడు కూర కోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. దీంట్లో కొబ్బరి నూనె వేస్తున్నా. ఇక కూరలలో కొబ్బరి వేసే దాంట్లో నేను ఆయిల్ వాడతా. అది కోకోనట్ ఆయిల్ పోసాను. పోసిన తర్వాత ఇక్కడ కొంచెం జీలకర్ర, ఆవాలు సగం స్పూను, తర్వాత ఇది కరివేపాకు వేస్తున్నాను. అదేవిధంగా ఇది మెంతి కూర ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. మెంతి కూర అప్పుడు మిరపకాయలు చెప్పలేదండి, మిరపకాయలు మర్చిపోయాను. మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో కావాల్సింది నువ్వుల పొడి కూడా మర్చిపోయాను, నువ్వుల పొడి కూడా వేసుకోవాలి. కొంచెం ఫ్రై కావాలి. ఇది ఫ్రై అయ్యింది. ఫ్రై అయిన తర్వాత ఇది గ్రైండ్ చేసిన ఉల్లిగడ్డ పేస్ట్ వేయాలి దీంట్లో.
పసుపు సమస్యంత ధనియాల పొడి వేసాను. మెంతి పొడి ఆల్రెడీ అక్కడ మెంతులు వేసాం కాబట్టి కొంచెం మెంతి పొడి వేస్తున్నాను. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటాను. అప్పుడు కొద్దిగా వేసాను కాబట్టి కొంచెం వేసుకున్నాను. తర్వాత కారం రుచికి తగ్గట్టు వేసుకోవాలి, ఎవరి రుచి వాళ్ళకండి. తర్వాత నువ్వుల పొడి, అప్పుడు చెప్పలేదు కాబట్టి నువ్వుల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఇది బెల్లం కొంచెం మగ్గిన తర్వాత చింతపులుసు వేస్తానండి. ఆల్రెడీ ఇది అప్పుడే గోలిచ్చాను కదా, పెద్ద మరుగు అవసరం లేదు, మరుగు కూర అందే అవసరం లేదు, ఎక్కువసేపు ఫ్రై అవసరం లేదన్నట్టు. ఇప్పుడు దీంట్లో నేను పులుసు పోస్తాను, చింతపులుసు. ఈ విధంగా సరిపోతుందండి. మరిగిన తర్వాత అప్పుడు నేను గుడ్లు కొంచెం కట్లు పెడతాను, మధ్య మధ్యలో కొంచెం కట్లలాగా పెడితే దాంట్లో కూర వెళ్తుంది అన్నట్టు గుడ్ల లోపలికి. ఎగ్స్కి ఇట్లా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టాలి, కూర కొంచెం లోపలికి వెళ్తుంది. కూరకు మంచిగా అయిందండి. కాగానే ఇవి ఎగ్స్ దీంట్లో వేసేసేయాలి. ఎగ్ కర్రీ రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసి వేడికి బాయిల్ అవుతుంది, మంచిగా ఈ కూర లోపలికి వెళ్తుంది అన్నట్టు. ఎగ్ కూర రెడీ అయిందండి. కొత్తిమీర వేయాలండి, మర్చిపోయాను కొత్తిమీర. ఎగ్ కర్రీ రెడీ అయిందండి. ఫస్ట్ ఇది విధానం మళ్ళీ ఒకసారి చెప్తాను, ఏం లేదు. ఫస్ట్ మనము కొంచెం మూకుడు పెట్టుకొని ఉల్లిపాయలు కొంచెం లావు కట్ చేసి మూకుడులో నూనె పోసి ఉల్లిపాయలు వేసి కొంచెం మగ్గిన తర్వాత జీలకర్ర మెంతులు వేయాలి. కొంచెం ఉప్పు వేస్తే కొంచెం తొందరగా మగ్గుతుందని. అది మగ్గినాక అది చల్లారినాక తర్వాత దీన్ని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి మళ్ళీ ఇంకొకటి గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె పోయాలి. తర్వాత నూనె కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయాలి. వేసిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు, మిరపకాయలు వేయాలి. నేను మగ్గించే దాంట్లో ఎల్లిపాయలు చెప్పలే, మర్చిపోయాను, ఎల్లిపాయలు వేయాలి. ఇది తర్వాత ఇది చేసిన తర్వాత కొంచెం మగ్గినాక అప్పుడు ఇది మనం గ్రైండ్ చేసిన ఉల్లి పేస్ట్ దాంట్లో వేసేసేయాలి. వేసేసి కొంచెం అది అప్పుడే ముందే ఫ్రై అయింది కాబట్టి ఎక్కువ ఫ్రై అవసరం లేదు. తర్వాత చింతపులుసు పక్కకు నానబెట్టుకుంటాం కదా, ఆ పులుసు తనంతా వేసుకి దాంట్లో పోయాలి. పోసి కొంచెము కారము, ఉప్పు, నువ్వుల పొడి, బెల్లము, పసుపు, ధనియాల పొడి, ఇది కామన్ అన్ని కూరల్లో మనం ఇదే విధంగా చేస్తాం కదా. ఇవి వేసేసి తర్వాత కొంచెం మరిగిన తర్వాత అప్పుడు పులుసు మరిగిన తర్వాత ఈ గుడ్లు వేసేసి ఆ గుడ్లకు అన్నీ కట్లు పెట్టి దాంట్లో వేసేసి మూత పెట్టేసి ఆ వేడికి గుడ్లు కూడా మా లోపలికి కట్లు పెడతాం కాబట్టి ఆ కూరదంతా లోపలికి అట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు. మళ్ళీ గుడ్లు వేసి బాయిల్ చేసే అవసరం లేదు. ఇదండి నాదే ఉల్లిగడ్డ పులుసు, ఎగ్ పులుసు అన్నట్టు. అందరు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని మళ్ళీ
ఇదే మనము గ్రైండ్ చేసినాం కదా ఉల్లిగడ్డ, అట్లా గ్రైండ్ చేయక మామూలుగా ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోసి అది ఇప్పుడు నేను చేసింది పేస్ట్ వేసే బదులు ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసి ఆ విధంగా వేయాలండి. అది కూడా ఒక రెండో రకంగా చేసుకోవచ్చు, 2 విధాలు చేస్తుంది అన్నట్టు ఇది. అది కూడా చెప్తున్నాను. ఇదేమో గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్తో చేసాము, అదేమో ఉల్లి ముక్కలతో కూడా ఎగ్ కూరలాగా చేసుకోవచ్చు. సరేనండి, థ్యాంక్ యూ.